హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఈరోజు మార్కెట్స్ పర్ఫార్మెన్స్ మనం ఓవరాల్గా ఒకసారి చూసుకుంటే నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా కంప్లీట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే జరిగాయి. బట్ మార్కెట్ క్లోజ్ అయ్యడానికి నిఫ్టీ నియర్లీ 124 పాయింట్స్ నెగిటివ్ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 350 పాయింట్స్ నెగిటివ్ క్లోజ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్ గానే పర్ఫార్మ్ చేసింది ఈరోజు మార్కెట్స్ లో. అండ్ కంపేర్ టు అన్ని సెక్టర్స్ నిఫ్టీ మెటల్ మాత్రం మోర్ దాన్ 3% ఫాల్ అనేది జరిగింది. అండ్ ఇంకా టాప్ గెయినర్స్ లిస్ట్ లో సిప్లా, M&M, BPCL, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ టైటాన్ ఉన్నాయి. అండ్ టాప్ లూజర్స్ లో టాటా స్టీల్, హిందాల్కో, కోల్ ఇండియా, బ్రిటానియా అండ్ ONGC. లైక్ ఆల్మోస్ట్ టాటా స్టీల్ మోర్ దాన్ 5% ఫాల్ అనేది జరిగింది ఈ రోజు. అండ్ టాప్ గెయినర్స్ లో లైక్ సిప్లా మోర్ దాన్ 2% ఇంక్రీజ్ అయింది. దానికి రిలేటెడ్ ఒక న్యూస్ అయితే ఉంది. లైక్ సిప్లా వాళ్ళు వెరాజిన్ అని ఒక టెస్ట్ కిట్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సిప్లా వాళ్ళు నియర్లీ 2 టెస్ట్ కిట్స్ లాంచ్ చేశారు. దిస్ ఇస్ ద థర్డ్ వన్. లైక్ ఈ న్యూస్ ఎప్పుడైతే మనకు మార్నింగ్ అరౌండ్ 10:30 ఆ టైంలో ఎప్పుడైతే వచ్చిందో లైక్ స్టాక్ వాల్యూ ఇంకా ఫర్దర్ గా ఇంక్రీజ్ అవడం అనేది జరిగింది. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే లైక్ ఈ రోజు మార్కెట్స్ ఫాలో అవడానికి మేజర్ రీజన్ వచ్చేసరికి గ్లోబల్ క్యూస్ లైక్ గ్లోబల్ మార్కెట్స్ లో కంప్లీట్ గా వీక్నెస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ నిన్న యూఎస్ మార్కెట్స్ కంప్లీట్ గా నెగిటివ్ గానే క్లోజ్ అని. అండ్ ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ కూడా లైక్ మిక్స్డ్, లైక్ ఆల్మోస్ట్ ఫ్లాట్ మార్కెట్స్ అనేది కంప్లీట్ గా జరిగింది. లైక్ కంప్లీట్ స్టాట్ అంటే బయర్స్ కి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అయితే రాలేదు. సో కంప్లీట్ గా ఒక ఫ్లాట్ ఓపెనింగ్స్ జరగడం వల్ల సో దట్స్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ మార్కెట్స్ ఈరోజు ఫాలో అవడానికి. అండ్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఒకసారి FI అండ్ DI డేటా చూసుకుందాం. FI ఈ రోజు ఓన్లీ జస్ట్ 71 crores మాత్రమే నెట్ బయింగ్ జరిగితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లో నియర్లీ 876 crores సెల్లింగ్ జరిగింది. సో మార్కెట్స్ క్రాష్ అవడానికి ఈస్ వన్ ఆఫ్ ది హ్యూజ్ రీజన్. అండ్ రేపు వచ్చరికి కొన్ని కంపెనీస్ వాటి యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ అయిపోతున్నాయి. అందులో మేజర్ గా నేను అబ్జర్వ్ చేసిన స్టాక్స్ వచ్చరికి SBIN, హిందాల్కో, JSW స్టీల్ అండ్ శ్రీ సిమెంట్స్. సో ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ అవర్స్ తర్వాత రిజల్ట్స్ వస్తే రేపటి వీడియోలో వీటి యొక్క రిజల్ట్స్ గురించి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఒకసారి నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ రేపటి లెవెల్స్ అండ్ అనాలిసిస్ కూడా చూద్దాం. ఈ రోజు నుంచి నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ తో పాటు నెక్స్ట్ ట్రేడింగ్ డే కి వాటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుందో కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ నిఫ్టీ 50 లెవెల్స్ చూసుకుంటే లైక్ నిఫ్టీ 50 ఈ రోజు కంప్లీట్ గా 14,920 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి 14,950 కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎట్ ది మనీ స్ట్రైక్ ప్రైస్. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ నుంచి ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్తే లైక్ ఇమీడియట్ గా 15,000 దగ్గర మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ 55,980 ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ లెవెల్ విల్ బి 15,100. సో రేపు లెవెల్స్ వచ్చేసరికి 15,000 ఇస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ లెవెల్. ఈ 15,000 క్రాస్ అయితేనే మనం ఇంకా ఫర్దర్ డేస్ లో స్ట్రాంగ్ బై రైల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా బ్రేక్ చేస్తే 15,100 విల్ బి ద నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ టుమారో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ చేస్తే 15,200. సో రేపటికి 15,000, 15,100 అండ్ 15,200 విల్ బి ది రెసిస్టెన్స్ లెవెల్స్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఇంకా డౌన్ సైడ్ కనుక ర్యాలీ అయితే సో మనకి ఇమీడియట్ గా 14,900 దగ్గర ఆల్మోస్ట్ 26,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్ చేస్తే 14,800 అండ్ 14,700. సో దీస్ ఆర్ ది లెవెల్స్. 14,900 విల్ బి ద ఫస్ట్ సపోర్ట్. ఇమీడియట్ గా ఈరోజు మార్కెట్స్ అక్కడ సపోర్ట్ తీసుకుని ఎండింగ్ క్లోజింగ్ జరిగింది. అండ్ నెక్స్ట్ లెవెల్ విల్ బి 14,800 and 14,700. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ నిఫ్టీ 50. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ అయితే చూసాం క్లియర్ గా. దర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ ట్రెండ్ లైన్ ఓవర్ హియర్. అంటిల్ ఆర్ అన్లెస్ మార్కెట్స్ ఈ ట్రెండ్ లైన్ రీజన్ ఉన్నంత వరకు మనం పీస్ బై చేయడానికి ట్రై చేద్దాం. మార్కెట్స్ ఫాలో అవడానికి అయితే స్కోప్ ఎక్కువ ఉంది. అండ్ ఖచ్చితంగా 15,000 బ్రేక్ చేసి అండ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి 15,000 పైన మార్కెట్ సస్టైన్ అయితేనే మనం ఇంకా ఫర్దర్ అప్రాయల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపటికి నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుందంటే లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఐదర్ 2 సినారియోస్ జరగచ్చు. ఐదర్ మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరగచ్చు, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరగచ్చు. బట్ ద థింగ్ ఈస్ రేపైతే నేను కంప్లీట్ గా మార్కెట్స్ లో సెల్ సైడ్ అంటే పీస్ బై చేయడానికి మాత్రమే రెడీగా ఉన్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఎంత ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళినా సరే నేనైతే రేపు బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ సెల్లింగ్ జరిగితేనే రేపు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసరికి ఐదర్ మార్కెట్స్ ఇఫ్ ఇన్ కేస్ సమ్ సార్ట్ ఆఫ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే ఖచ్చితంగా ఈ ట్రెండ్ లైన్ దగ్గర అయితే రిజెక్ట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఏదైనా బేరిష్ క్యాండిల్ చూస్తే నేను పీఈ బై చేయడానికి ట్రై చేస్తాను. 15,000 పీఈ. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ కనుక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే సో ఖచ్చితంగా ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి వెయిట్ చేయండి. సో సమ్వేర్ అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ 14,850 దగ్గర మార్కెట్స్ ఓపెనింగ్ జరిగితే 14,900 వరకు మార్కెట్స్ సస్టైన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అక్కడ మీకు ఏదైనా బేరిష్ క్యాండిల్ పడితే లైక్ యూ కెన్ లైక్ మనం అగైన్ పీఈస్ బై చేసుకోవచ్చు. సో ద టూ థింగ్స్, మార్కెట్స్ గ్యాప్ అప్ జరిగినా గ్యాప్ డౌన్ జరిగినా ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ జరిగితే ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనకి బేరిష్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. లేదా 14,900 కంటే బిలోగా గ్యాప్ డౌన్ జరిగితే ఆ గ్యాప్ ఫిల్ చేసేంత వరకు వెయిట్ చేయండి. సో కంప్లీట్ గా రేపైతే సెల్ సైడ్ ఉందా అని డిసైడ్ అయ్యాను. అండ్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మనం ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్
చాలా కన్వీనియంట్ గా ఉంటుంది రేపటికి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ వచ్చేసరికి అరౌండ్ 33,400 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 33,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. లైక్ లెవెల్స్ వచ్చేసరికి ఒకసారి ఆప్షన్ చేంజ్ చూసుకుంటే మార్కెట్స్ ఈ రోజు 33,400 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఈ రోజు క్లోజింగ్ నుంచి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్తే మనకి ఇమీడియట్ గా 33,500 దగ్గర యూ కెన్ సీ ఆల్మోస్ట్ 18,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అయింది. సో ఇమీడియట్ గా మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది 33,500 దగ్గర. ఇఫ్ ఇన్ కేస్ అది కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ విల్ బి 34,000. సో విచ్ హాస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ 27,922. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ ఈ రోజు క్లోజింగ్ నుంచి ఫర్దర్ డౌన్ సైడ్ కనుక ట్రావెల్ అయితే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ విల్ బి సపోర్ట్ విల్ బి 33,000 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో ఇఫ్ ఇన్ కేస్ అది బ్రేక్ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ విల్ బి 32,500. So these are the support levels. 32,500 and 33,000 will be the strong support levels. And alage 33,500 and 34,000 will be the resistance levels. So రేపు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసరికి సో కంప్లీట్ గా రేపు కూడా నేను బ్యాంక్ నిఫ్టీలో సెల్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను మార్కెట్స్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ సమ్వేర్ అరౌండ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనుక జరిగితే సమ్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ 33,200 ఈ రీజన్ లో మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే జరిగితే ఫస్ట్ ఈ గ్యాప్ ఫిల్ చేసేంత వెయిట్ చేస్తాం. సమ్వేర్ ఈ రీజన్ లో నాకు ఏదైనా ఒక సెల్స్ లైక్ ఇండికేషన్ బేరిష్ క్యాండిల్ ఏదైనా ఇండికేషన్ వస్తే అప్పుడు ఇక్కడ పుట్స్ బై చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో అంటిల్ ఆర్ అన్లెస్ మార్కెట్స్ మనం ఏదైతే ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం ఈ ట్రెండ్ లైన్ అట్ ది సేమ్ టైం 33,000 పైన సస్టైన్ అయితేనే సో ఈ లెవెల్స్ లో మార్కెట్ సస్టైన్ అయితే నేను బై సైడ్ ఉండడానికి ట్రై చేస్తాను. అంటిల్ ఆర్ అన్లెస్ ఈ ట్రెండ్ లైన్ రీజన్ ఉన్నంత వరకు ఓన్లీ సెల్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను డైరెక్షన్ అనేది. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ చూసుకుంటే రేపు కొన్ని స్టాక్స్ ని వాచ్ లిస్ట్ ఇస్తాను. మేజర్ గా 3 స్టాక్స్ అయితే అబ్జర్వ్ చేద్దాం రేపు మేజర్ గా. ద ఫస్ట్ స్టాక్ విల్ బి సో సిప్లా. సిప్లాకి మనకు ఒక స్ట్రాంగ్ న్యూస్ ఫండమెంటల్ న్యూస్ ఉంది అండ్ టెక్నికల్ గా కూడా లైక్ ఇట్స్ క్రూషియల్ లెవెల్ దగ్గర అయితే ఉంది సిప్లా. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే because daily time frame lo 924 or 923 ఈ లెవెల్ అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఆల్మోస్ట్ మార్కెట్స్ అనేది 27th ఏప్రిల్ నుంచి ఆ లెవెల్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈ రోజు మనకు ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఆల్మోస్ట్ వాల్యూమ్ కూడా చాలా బెటర్ వాల్యూమ్ ట్రేడ్ అయింది ఈ రోజు. సో రేపు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసరికి సో యూ కెన్ సీ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఒక ఈ ట్రెండ్ లైన్ ఒక అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. మీరు చూసుకుంటే క్లియర్ గా ఒక హైయర్ లెవెల్స్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ అయితే ఫామ్ అవుతూ మార్కెట్ ట్రావెల్ అవుతుంది అండ్ ఈ ట్రెండ్ లైన్ కూడా కంప్లీట్ గా రెస్పెక్ట్ చేస్తుంది. సో అంటిల్ ఆర్ అన్లెస్ మార్కెట్స్ ఈ ట్రెండ్ లైన్ రీజియన్ ఉన్నంత వరకు మనం బయింగ్ ఆపర్చునిటీస్ ఫైండ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్స్ కనుక ఈ రోజు హై లైక్ ఆల్మోస్ట్ 925 పైన మార్కెట్ సస్టైన్ అయితే మనం బై సైడ్ వెళ్ళొచ్చు. బట్ మార్కెట్ ఓపెనింగ్ సినారియో అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ సమ్వేర్ అరౌండ్ 940 ఫర్ ఎగ్జాంపుల్ సమ్వేర్ అరౌండ్ 940 దగ్గర ఈ రీజన్ లో గ్యాప్ అప్ జరిగితే వెయిట్ అంటిల్ ఈ గ్యాప్ ఫిల్ చేసేంత వరకు వెయిట్ చేయండి. సో ఈ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ మనం అక్కడ బై చేసి ఇంకా ఫర్దర్ అప్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది లెవెల్స్ అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా అది. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా గ్యాప్ ఫిల్ చేసి ఈ రోజు క్లోజింగ్ దగ్గర మనకి బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. ఓకే, అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ 925 కనుక క్రాస్ చేస్తే నెక్స్ట్ లెవెల్ విల్ బి target will be like 1 second guys, 1 second. So 925 break cheste next target will be 940. So this is the first target and ఇది కూడా బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ డేస్ లో మనం 960 970 వరకు కూడా ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మార్కెట్ ఓపెనింగ్ సినారియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే ఖచ్చితంగా గ్యాప్ ఫిల్ చేసేంత వరకు వెయిట్ చేయండి, ఇమీడియట్ గా బై చేయదు. సో దీస్ ఆర్ ది లెవెల్స్ ఫర్ సిప్లా. అండ్ ఇంకా నెక్స్ట్ స్టాక్ విల్ బి విప్రో. విప్రో ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం. విప్రో గురించి నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాం. దేర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ సిమెట్రికల్ ప్యాటర్న్. సో ఈ రోజు సిమెట్రికల్ ప్యాటర్న్ స్టాక్ అనేది బ్రేక్ చేసింది బట్ మన లెవెల్ క్రాస్ చేసి సస్టైన్ అవ్వలేదు. మనం నిన్న వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 505 కింద మార్కెట్ సస్టైన్ అయితేనే మనం సెల్ సైడ్ వెళ్దామని. సో మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. సో రేపటి కూడా సేమ్ థింగ్, ఈ 505 కింద మార్కెట్ సస్టైన్ అయితేనే మనం ఇంకా షార్ట్ సెల్లింగ్ చేయొచ్చు రేపటికి ఇంట్రాడేకి. సో 505 ఇఫ్ ఇన్ కేస్ కింద సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ విల్ బి 492. సో సింపుల్ నిన్న ఏదైతే డిస్కస్ చేసామో సేమ్ అదే థింగ్.
సో కాకపోతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసరికి ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ సమ్వేర్ అరౌండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగితే, సో సమ్వేర్ అరౌండ్ 500 దగ్గర గ్యాప్ డౌన్, ఇక్కడ గ్యాప్ డౌన్ జరిగితే ఈ గ్యాప్ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సమ్వేర్ ఈ రీజన్ 505 దగ్గర మీకు ఏదైనా ఒక బేరిష్ క్యాండిల్ ఇట్లా షార్ట్ సెల్ ఒక ఇండికేషన్ వస్తే అప్పుడు మీరు అక్కడ ఇమీడియట్ గా షార్ట్ సెల్ చేయొచ్చు. టార్గెట్ విల్ బి 492. ఓకే, అండ్ నెక్స్ట్ స్టాక్ విల్ బి సన్ ఫార్మా. అండ్ సన్ ఫార్మాలో ఈ రోజు లైక్ 1 hour టైం ఫ్రేమ్ యూ కెన్ సీ ఇక్కడ కూడా ఒక సిమెట్రికల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ జరిగితే లైక్ 706 పైన మాత్రం బై చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ డౌన్ జరిగితే, బ్రేక్అప్ అయితే లైక్ అప్ సైడ్ బ్రేక్ అయితే లైక్ 706 పైన, బ్రేక్ డౌన్ జరిగితే డౌన్ సైడ్ బ్రేక్ అయితే 684 కింద ఇక్కడ షార్ట్ సెల్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టార్గెట్ విల్ బి 673. ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ డౌన్ జరిగితే, డౌన్ సైడ్ బ్రేక్ అయితే 673 విల్ బి ద ఫస్ట్ టార్గెట్. అదే అప్ సైడ్ అయితే హై పెట్టుకోవచ్చు లైక్ 720 విల్ బి ద ఫస్ట్ టార్గెట్. సో దీస్ ఆర్ ది లెవెల్స్. సో ఇది ఎట్ సైడ్ అయినా బ్రేక్అవుట్ అవ్వచ్చు, సిమెట్రికల్ ప్యాటర్న్ కాబట్టి. సో బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయండి. బ్రేక్అవుట్ అయితేనే లైక్ యూ కెన్ మూవ్. సో దట్స్ ఫర్ టుడే. ఇఫ్ ఇన్ కేస్ మా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కమెంట్ సెక్షన్ లో మీకు ఏమన్నా పర్టికులర్ టాపిక్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే సో కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే ఆ టాపిక్ గురించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఫర్ టుడే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఇస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.